ఏంటా అసలా ఏరా నాటకం ఎక్కువైందా? మళ్ళీ మా పిల్లలకు వచ్చావు. మావా మాకు మనసైంది మావా, మనువార్తాను మావా. మనువా నీకా? మా చిన్ని బంగారు బొమ్మ ఏం చూసేవాళ్ళరా నీకా? మావా మావా నా జనమంతా దారిపోతాను మావా. ఎదవన్నారు ఎదవని నీ జలమ నాకెందుకురా సన్నాసి? అసలు నీ జలమేం జలమరా? నువ్వు గడించేది నీ పుట్టకే చాలదు, ఇంకా దానికేం పెడతా? మా మావా రేయ్, నువ్వు రూపాయి బిళ్ళ ఎప్పుడన్నా చూసావురా? దానికి బొమ్మేటో బొడిసోటో తెలుసురా? ఓ పాలు సంతలో చూసామా? అంతే నీ బతుకు అంతే. అయ్యా నన్ను మావకి అయిపోతేనే సెర్లో దూకి చచ్చిపోతా. ఆడు కూడు గుడ్డ లేనోడమ్మా, పని చేసి గడుస్తాం. ఒరే భీమిగా, నా చిన్నికి తాళి కట్టాలంటే చిన్న ఎత్తు బంగారం ఉండాలిగా. వెళ్ళు, తాళి బొట్టుకు సరిపడ్డ బంగారం అట్రా మనువాడదరి. సరే మావా సరే. లగ్గు 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 తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా? ఏంట్రా గొడవ? తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా అని. తాళి బొట్టుకేనా? అది ఎక్కడ దొరుకుతుంది రాంబాబు? దా నేను చెప్తాను దా. దండాలు దొరా దండాలు. ఏంట్రా ఏంటి కథ? దొరా మరే మరే నేను ఎర్ర నర్సిగాడు కూతురు సిన్ని లేదు, దాన్ని కడుపు చేసావా? ఎన్నో నెల? చచ్చా అదేంటి దొరా, దాని మీద మనసు పడి మనువాడాలని. ఓరి గాడిద, ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా? ఓరి సన్నాసి, మనసు పడితే పడు, 10 సార్లు పడు, దానికి మనువు లంపటం ఎందుకురా? దొరా ఓరి బేమా, పువ్వ తిన్నాక ఎంగిలాకుని ఇసిరి పారేయాలి గాని కడిగి ఇంట్లో పెట్టుకుంటారా? దొరా నా సిన్ని ఎంగిలా కాదు, ఎండి పళ్ళం. నీ కర్మ ఏడు. వచ్చిన గొడవేటో చెప్పు. సిన్నిని మనువాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం తెమ్మన్నాడు వాళ్ళయ్యా. అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా, తమరి చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే. నేనా? నీ పాపముళ్ళు ఏమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా? పెద్ద అదేంటి దొరా, తమ కాడ నాది చాలా డబ్బుందటగా. ఎవడ్రా ఈ పూత కూసింది? రాంబాబు చెప్పాడు దొరా. ఓరి పిచ్చోడా, 20 ఏళ్ళుగా మీ దొరకి సేకరి చేస్తున్నావు కదా, నీ కూడేసరే గాని కాను డబ్బు ఇచ్చాడట్రా అని అడిగాడు. అవును ఏం లేదు అన్నాను. ఓరి సన్నాసి, రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా 10,000 రూపాయలు ఉంటది, వెళ్ళి అడుగు అని చెప్పాడు. అంటే నేనన్నాను, 20 ఏళ్ళుగా అడక్కి ఇవాళ అడిగితే బాగుంటుందా అన్నాను. ఇవాళ కాకపోతే ఇంకెప్పుడు అడుగుతావు? అయినా నీ అంటో కాయకట్టం ప్యాకెట్లో దగ్గర చేసి పోగేసింది గోతాలు రూపాయలు ఉన్నారా? మీ దొర తెచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి, వెళ్ళడుగు ఆడేస్తాడని చెప్పాడయ్యా. అప్పుడు నేను చెప్పాను, రాంబాబు మా దొర దేవుడు, ఆరుగురు తప్పు మాట్లాడమాక బాగోదు, ఆ రుప్పుతున్న శరీరం ఇది అన్నాను దొర. అప్పుడేమో రాంబాబు ఎదవ సొద ఎదవ గోళనని. మరి తాళిబొట్టుకి బంగారం దొరా. పొమ్మనానా? బంగారం లేదు, బూడిద లేదు, నీ ముఖానికి అది ఊటే తక్కువ. దొరా తాళిబొట్టుకు బంగారం తెచ్చి మనువాడతానని మాట ఇచ్చాను దొరా సిన్నికి. మాట ఇస్తే వెనక్కి తీసేసుకోరా. మాట ఇచ్చాడట, మాట. హరిశ్చంద్రుడు. నువ్వు సుందరమ్మకు మాట ఇచ్చి కాదని గొంతుకొచ్చావు కానీ నేనటు చేయలేను. చీరేస్తాను. సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావురా? నాకే నీతులు చెప్తావా? కొట్టు సంపు తాళిబొట్టుకు మాత్రం బంగారం ఈ దొర. చిన్ని లేకపోతే బతకలేను. నీ కాళ్ళ కాడ బాని
నీ కాళ్ళకు మొక్కుతాను దొరా, నీ కాళ్ళకు. దొరా, 20 ఏళ్లుగా చాకరీ చేసి సేవ తీరిన చెయ్యి నీ ఉప్పు తిన్ని శ్వాసానికి వెనక్కి తగ్గింది. ఈ చెయ్యి నీ మీదకొచ్చిందో పచ్చడైపోతా. మావా 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 ఏమైంది మావా? దొరగారు పెళ్లికి సరే అన్నారా? అంటే అక్కడే పెళ్లి చేసేశారు. బ్రహ్మాండమైన పెళ్లి, ఈ పంత పెళ్లి. ఇదేంటి మావో? అయ్యి నా దేవుడు, నా మామని చంపేశారు. అక్క అక్క సుందరక్క చూడక్క, నా మామని దొరగారు గొడ్డుని బాదినట్టు బాధేశారు. పెళ్లి చేసుకోవాలంటే చూడెలా కొట్టారు. పెళ్ళా? భీవన్నికి పెళ్ళంట, భీవన్నికి పెళ్ళంట. దొరగారు ఎవరు కొట్ట మంచారు, మన్ని పెళ్ళాడతారు. అందరికి పెళ్ళంట, అందరికి. దేవుడు దేవుడు, నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను రాంబాబు. ఎంత దౌర్జన్యం! నువ్వు తిరగబడి బాధ చేసిందిరా. నేను చెయ్యతే ఆడు చచ్చిపోతాడు నాగను బాబు. చావలేక కాదు, ఇష్టం లేకపోతే పొమ్మనాల. ఇలా నెత్తుల కళ్ళ చూడటమా? ఆడి చేతులు అమ్మోరేర గొట్ట. ఏండహో అందరూ ఏండహో! పాలేరు భీమన్న కళ్ళు తాగేసి ఒళ్ళు పొగరెక్కి దేవుళ్ళాడి దొరగారిని అడ్డమైన పూతలు పూసి అభిమానం చేశాడు. అందుకని ఊరంతా ఆయన ఎలయ్యాలని దొరగారి ఆజ్ఞ అయిందహో. ఆడికి గంజి నీళ్ళే కాదు, మంచి నీళ్ళు కూడా ఎవరు ఈకూడదు, ఆయన్ని చేలో పనికి రానియకూడదని దొరగారి ఆజ్ఞ అయిందహో. నాతో పడరా. ఎవరా అక్కడ? అత్తగారిదని గుమ్మలో చేరి గొడవ చేస్తాయి. తోలై గుర్రాలకి గాడిదలకి తేడా తెలియని గుడ్డి దర్బార్లో గుండె మీద గుద్దు మరీ అడుగుతాం. భీమన్న చేసిన తప్పేమిటో పంచాయతీ చేసి వెళ్తకుండా వెలేసే అధికారం నీకెవడిచ్చాడు? ఆ మాట అడిగే అధికారం నీకెవడిచ్చాడు రా? దొరగారికి అధికారం ఒకరిచ్చేదేమిటి? వారే ఊరు, ఊరే వారు. పంచాయతీ స్వరూపులు వీరు. అధికారానికి వీరి వంశానికి తరతరాల కనెక్షన్ ఉంది. వీరి తాత ముత్తాతలు మనల్ని ఏలేరు. ఇప్పుడు వీరు, రేపు వీరి కుమారులు, ఆ మీదట వీరి మనవలు. దీనికి ఎవడైనా అడ్డు వచ్చాడో వాడికి వాడి ప్రాణానికి కనెక్షన్ కట్ కట్. నువ్వు కట్ కట్ అనే లోపల మీ బుర్రలు పట్టుబట్లాడిపోతాయి. ఏం కూసావురా? నోటికి అద్దుబద్దు ఉండక్కర్లేదు. దొరగారి బలం బలగం తెలిసే ఆ మాట మాట్లాడుతున్నావా? ఆయన సంపద పై వర్గాల్లో ఆయనకున్న పలుకుబడి కనెక్షన్లు తెలిసే మాటలు మాట్లాడుతున్నారా? టప్పు టప్పు మన డబ్బు కొట్టేస్తే సారనుకున్నావా? దివాణంలో బేరీ మోగిస్తే గుండె బద్దలు ఎత్తారా మీరు? కొట్టబోయ్, దమ్ములుంటే ఒక్కడి కాదు 100 పేర్లు కొట్టు. వినండహో! ఈ ఊరే కాదని చెప్పుకొని దగా చేస్తున్న ఈ దొరగారు ఒక అమాయకురాల్ని నమ్మించి గొంతు కోశాడు. ఏ పాప ఎరగని భీమన్నని దౌర్జన్యంగా చావగొట్టి ఈ ఊళ్ళో అతనికి ఎవరూ పనివ్వకూడదని వెలేశాడు. ఈ వెలి చెల్లలు. అంతేకాదు, ఈ ఊరే ఈ దొరని వెలయ్యాలి. అతని దగ్గర ఎవరు పని చేయకూడదు, అతనికి ఏమీ అమ్మకూడదు, అతనితో ఎవరు మాట్లాడకూడదు. కన్నపాపే లాగడం ఆపు చేయించాలి. వీడి బాబు ధర్మయ్య మన బంటేగా, ఆ కనెక్షన్ తీలాగితే సరి. తక్షణం ఆ పని చెయ్యి. వెళ్ళి ధర్మయ్యతో చెప్పు, అతను ఊళ్ళో ఉంటాడో కొడుకును వెళ్ళగొడతాడో తేల్చుకోమని.